హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈ మహాశివరాత్రి సందర్భంగా అయితే తాళ్ళకు పోతున్నా. ఎందుకు పోతున్నా అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ పూల కోసమే పోతున్నా. ప్రతి సంవత్సరం నాకు వీడియో తెచ్చిచ్చేటోడు, కానీ ఈ సంవత్సరం ఎక్కడ దొరకలేదన్న మనం బోధం పాయ అంటే మొత్తానికైతే తాళ్ళకైతే పోయినాం. ఇక తాడి చెట్ల మధ్యన అయితే ఈ చెట్టు అయితే ఉంది, మొత్తం మొగ్గ సైజులో ఉంది. ఈ టైంకు దాదాపుగా చాలా పూలు పూసేది ఉండేది, కానీ శివరాత్రి కొంచెం ముందుగా చుట్ల కొంచెం మొగ్గ దశలో ఉంది. ఈ చెట్టు అయితే నిజంగా పూలు పూస్తాం మాత్రం చెట్టు చూడడానికి అయితే సూపర్గా మంచిగా అంటే మంచి హనుమాన్ కలర్ రంగులో పింక్ కలర్లో సూపర్ ఉంటుంది చెట్టు చూడడానికి. మొత్తానికైతే మొగ్గైనా ఏదైనా ఏం కదనుకొని మేమైతే తీసుకుపోవడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాం. అరే చెట్టు ఎక్కువ అంటే మాత్రం అయితే కోతి లెక్కనే మంచిగా ఎక్కిండు మెల్లమెల్లగా. అక్కడ చెట్టుకు అంతా తీగ వారింది, ఆ తీగ దొబ్బుకుంటూ పైకి ఎక్కిండు. బాగా మీదికి ఎక్కకురా బిడ్డ, పడతా మాత్రం గుడ్లు గులాబ్ జాములు అయితే అని చెప్పిన. అయినా మెల్లగా అయితే ఎక్కిండు. మొత్తానికి ఎక్కైతే మండలు అయితే ఇడుచుకుంటా నాకైతే చేతికి క్యాచ్ చేస్తుండు. క్యాచ్ చేస్తే నేనైతే కింద పడకుండా దేవుని పెట్టేటి కాబట్టి కింద పడకుండా డైరెక్ట్ క్యాచ్ అందుకున్నా. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి పువ్వులు అయితే, నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా పువ్వులు చూడండి ఈ మాదిరిగా ఉంటాయి పువ్వులు. ఇదైతే శివునికి అయితే చాలా ఇష్టం. సిటీలో అయితే అమ్ముతారు, ఇక మన పల్లెటూరులో కాబట్టి ఖచ్చితంగా మనం కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేనైతే వస్తాను. ఇట్లా మొత్తానికి అయితే పూలు అయితే మొత్తం తెంపుకున్నాం. పక్కనే చెరువు ఉంది, మొత్తం వాటర్తో నిండి ఉంది. దీని పక్కనే చెట్టు ఉంది అన్నట్టు. ఈ మధ్యకాలంలో ఇది బాగా పూయలేదు చెట్టు ఈసారి, ఎందుకంటే ముందుగా శివరాత్రి వచ్చింది కాబట్టి ముందుగా పూయలేదు, తక్కువ మొగ్గ సజనగానే ఉంది. చూడండి మొత్తానికి అయితే మేము తెంపుకున్నాం. ఈ పువ్వు అయితే దేవునికి పెట్టలేదు కాబట్టి కింద పడకుండా చేతిలోనే అన్ని పట్టుకున్నా. మెల్లమెల్ల దిగుర బిడ్డ అని చెప్పిన, కానీ ఎక్కగా ఎక్కింది కానీ దిగంగా మాత్రం దిగతలేదు అన్నాడు. కానీ మొత్తానికైతే మెల్ల కిందికైతే జారిండు. ఆ జారితే మాత్రం ఆయనకి బొచ్చకైతే మొత్తం అంత అంటింది. ఇంటికైనా తిప్పుకుంటూ తీరా ఇంకా దిగుర మెల్లగా అని చెప్పిన. కింద ముళ్ళు ఇట్లుండే, మెల్లగా వీటిని దాటుకుంటూ కట్ట పైకి ఎక్కాలి. పైకి అయితే మేమైతే ఇద్దరం కలిసి మెల్లగా ఎక్కినాం. అమ్మని చూసి అయితే ఇంకో ఇద్దరు ముగ్గురు ఆగిళ్ళు అక్కడ ఆగి వాళ్ళు కూడా పూలు అయితే తెంపుకున్నారు. చూడండి కట్ట కింద పొలాలు పచ్చ చూడడానికి అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండే పొలాలు అయితే. అక్కడ మా బండి ఉంది, బండికి అడిగాను. తాళ్ళు చూడండి, మా ఊళ్ళో తాళ్ళు మాత్రం సూపర్గా ఉంటుంది. వారు కూడా మీకు ఎన్నోసార్లు మా తాళ్ళు చూపించాను. ఓకేనా, బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి.